జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. తారక్, హృతిక్లతో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ నాగవంశీల స్పీచ్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఈవెంట్ అయిపోయిన తర్వాత సారీ చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. వార్ 2 ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమాకి పనిచేసిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. హృతిక్ రోషన్, దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత ఆదిత్య చోప్రాలతో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సూర్యదేవర నాగవంశీకి కూడా థ్యాంక్స్ చెప్పారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఓపెన్ గ్రౌండ్లో జరిగే ఈవెంట్కు వచ్చానని, నాగవంశీ ఫోర్స్ చేసి మరి తీసుకొచ్చాడని తారక్ అన్నారు. హీరోగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడానికి వచ్చానని చెప్పారు. ఇలా సుదీర్ఘంగా మాట్లాడి ఫ్యాన్స్ను ఉత్సాహపరిచారు. ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం తనను ఎవరూ ఆపలేరని ఉద్వేగంగా మాట్లాడారు. అయితే స్టేజ్ మీద అందరూ గురించి మాట్లాడిన ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరగటానికి సహాయం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. ఈ నేపథ్యంలో తారక్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలని పేర్కొన్నారు. దీనికి ఓ వీడియోను కూడా జత చేశారు. ఈవెంట్లో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నన్ను క్షమించాలి. నా 25 సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు అందించినందుకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, హైదరాబాద్ పోలీసులకు, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు. శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. సహాయ సహకారాలు అందించడమే కాదు, అభిమానులను ఎంతో బాధ్యతగా చూసుకొని వారి ఆనందానికి కారణమయ్యారు. దానికి అందరికీ ధన్యవాదాలని జూనియర్ ఎన్టీఆర్ తన వీడియోలో పేర్కొన్నారు.